హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం। ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ లోని వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం। సో ముందుగా పెహల్గాం దాడికి ఘటనను ఉద్దేశిస్తూ మరి ప్రతిదాడి చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది। సో నరేంద్ర మోడీ గారు కానీ అదే విధంగా అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మన భారతదేశానికి అంకితం చేస్తున్నారు। సో ఈనాడు భారతదేశ ప్రజలందరూ సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే ఈనాడు ఆ దాడికి వాళ్ళు చేసినటువంటి ఉగ్ర దాడికి ఈనాడు ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది। ఈనాడు 50 నుంచి 100కు మధ్య ఉగ్రవాదులు చనిపోయినట్టుగా మనకు వార్తా వివరాలు వస్తున్నాయి, కానీ అధికారికంగా ఇంకా పాకిస్తాన్ బయట పెట్టలేదు, ఎందుకంటే ఇజ్జత్ అవుతుందని చెప్పేసి ఈనాడు భారతదేశ ప్రజలు ఏదైతే ఆ ఘటనను మనం చూసినామో పెహల్గాంలో ఉన్నటువంటి మహిళల భర్తలను కళ్ళెదుటే చంపడం చాలా బాధాకరం। కాబట్టి ఈనాడు దాన్ని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ గారు ఆ బాధ ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ దగ్గరుండి ఆ మహిళలతో మాట్లాడడం కానీ ఇదంతా చర్చించడం జరిగింది। సో అప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి బాధ ఏ విధంగా ఉందో భయభ్రాంతులకు గురైనటువంటి సిచ్యువేషన్ కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ మరి ఈనాడు అటాక్స్ చేయడం జరిగింది ఉగ్రవాద శిబిరాల మీద। సో మా అటాక్ ఓన్లీ ఉగ్రవాదుల మీదే। సో ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఇచ్చేటటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుందో చూడాలి। సో ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, ఇక నెక్స్ట్ మీరు మాత్రం కరెక్ట్ అయితే ఇక మీకు ఏ విధంగా ఇంకా బుద్ధి చెప్పాలో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఇకనైనా పాకిస్తాన్ అధికారులకి బుద్ధి జ్ఞానం రావాలి, ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాద సంస్థలను వాళ్ళే రెచ్చగొట్టి పెంచి పోషించి వాళ్ళ కాయిదాలు సపోర్ట్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఇక పాకిస్తాన్ కి మరి బుద్ధి వస్తుందా రాదా, లేదైతే యుద్ధ వాతావరణం యుద్ధ సైరన్ భోగించి బరిలోకి దిగాల్సింది। ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా మెరుపు దాడులు చేసి మా ఆడపడుచుల కళ్ళెదుటి కట్టుకున్న వారిని ఆ కాటికి పంపి నుదుటి బొట్టును తుడిచివేసి వెళ్లి మోడీకి బోలు అని హేళన చేస్తుంటే ఊరుకుంటామనుకుంటున్నారా బిడ్డ ఖబర్దార్ అని శంఖం పూరించింది। నేను దొడితిన చదివిన ఆ సింధూరమే విస్ఫోటనమై శత్రువులకు దడ పుట్టించి ఆ రక్కసి మూకల నక్కి ఉన్న చోట మృత్యు మేఘమై కమ్మేసింది। భీకర దాడులతో ఉగ్ర మూకల శిబిరాలను ధ్వంసం చేసింది। పెహల్గాం ఉగ్ర దాడుల ప్రతీకారం త్రివిధ దళాల సాక్షిగా భీకరంగా పాకిస్తాన్ గగన తలంలోకి ప్రవేశించకుండానే వేటాడి వెంటాడి ఉగ్ర మూకలను చీల్చి చెండాడింది। ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పింది। ఇదే మన జవాన్ల భారతమాత ముద్దు బిడ్డల ఆపరేషన్ సింధూర్, ఈట్ కా జవాబ్ పత్తర్ పే అన్నట్టు జై జవాన్ జై భారత్। సో ఈనాడు మంచి మెసేజ్ ను అందించడం జరిగింది। సో ఈనాడు ఏ విధంగా సమాధానం చెప్పినామో ఒకసారి పాకిస్తాన్ అధికారులు అర్థం చేసుకోవాలి। మా గుణపాఠం మాకు ఏదో తిరిగితే మాత్రం భారతదేశం ఏ విధంగా సమాధానం చెప్తుందో మీకు ఇప్పటికే తెలిసి ఉంటది। ఈనాడు పాకిస్తాన్ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఒక్క అర్ధ గంటలో కేల్ ఖతం చేసి దుకాణం బంద్ చేసి వచ్చిన ఉగ్రవాదులది। సో ఈనాడు భారతదేశం సైనికులకు కూడా ఒకసారి మనం సెల్యూట్ చెప్పుకోవాలి। ఈనాడు ఆ సింధూర్ అనే ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినారు। ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాల్లో సక్సెస్ ప్రతీకారం। పెహల్గాం దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమంటున్న వేళ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత మెరుపు దాడులతో గట్టి సమాధానం ఇచ్చింది। ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది। పెహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది। అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పై భారత్ క్షిపణి దాడులు చేసింది। ముఖ్యంగా పిఓకేతో పాటు పంజాబ్ ప్రావిన్సుల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై 24 దాడులు చేసింది। ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం। ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదిముట్టిస్తామని పాకిస్తాన్ కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది। ఏదైతే వాస్తవాన్ని మనం చూసుకోవచ్చు, 20 నిమిషాల్లోనే ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది। కాబట్టి ఖచ్చితంగా భారతీయుల జోలికి రావద్దు, జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నట్టు నరేంద్ర మోడీ గారు కూడా సమాధానం చెప్పినారు। అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కానీ భద్రతా బలగాలు నేవీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడం జరిగింది। కాబట్టి ఖచ్చితంగా ఈనాడు మరలా ఏమైనా దాడులు జరిగే క్రమంలో కూడా జవాబు చెప్పడానికి కూడా యుద్ధానికి సిద్ధమై ఉంది ఈనాడు భారతదేశం। సో ఈనాడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది। సో పెహల్గాంలో జరిగినటువంటి ఘటనకి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కి వాళ్ళు బ్యాలెన్స్ అనుకుంటారా, లేదా ఇక వద్దు మేము ముందుకు వస్తామంటే ఇక భారతదేశం కూడా ఆల్రెడీ సిద్ధమయ్యే ఉంది అంతా। ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ బాంబుల వర్షం, 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం। రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ కీలక భేటీ। జైషే మొహమ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి, ప్రతీకార చర్య తప్పదంటూ అజర్ మసూద్ హెచ్చరిక। ఆపరేషన్ సింధూర్ పై నేడు అఖిలపక్ష సమావేశం, పలు ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకల నిలిపివేత। మా లక్ష్యం పాక్ కాదు ఉగ్రవాదులు మాత్రమే, రాజ్నాథ్ సింగ్।
సరిహద్దు రాష్ట్రాల సీఎంలు డీజీపీలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్, ఆపరేషన్ సింధును స్వాగతించిన సిడబ్ల్యూసీ సమావేశం, భారత్ ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజల హర్షం, న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు. వాస్తవానికి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆడ చనిపోయినటువంటి భర్తలు ఎవరైతే వాళ్ళ మిసెస్ భార్యలు ఉంటారో వాళ్ళు ఈనాడు సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈనాడు జరిగినటువంటి దుర్ఘటనకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సో వాళ్ళు ఈనాడు సంతోషిస్తారు, మహిళలు పిల్లలు కూడా. అక్రమ నీటి వినియోగం అడ్డుకోండి, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీటిని కేటాయించాలి, సమ్మక్క సారక్క బ్యారేజ్ కు 44 టీఎంసీల నీటిని ఇవ్వాలి, ఏపీ నీటి వినియోగం తెలుసుకునేందుకు టెలిమెట్రీ పరికరాలను అమర్చాలి, అంతర్రాష్ట్ర జల వనరుల పంపకం అంశాలను త్వరగతిన పరిష్కరించాలని చెప్పేసి అక్రమ నీటి వినియోగం అడ్డుకోండి అన్నట్టు ఏదో తెలుగు రాష్ట్రాలకి ఈనాడు లొల్లి పంచాలేందుకు. సో సామరస్యంగా దీని సొల్యూషన్ ని యొక్క సమస్యని సాల్వ్ చేసుకుంటే బాగుంటది. అనవసరమైనటువంటి మనం తెలుగు వాళ్ళము ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండే ఇప్పుడు విడిపోయినాము కాబట్టి సామరస్యంగా చర్చలు జరుపుకొని దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటది. కానీ ఇష్టానుసారంగా నీరు తరలించకపోతే మరి ఉన్నటువంటి రైతాంగానికి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలి అధికారులు. మోగిన సైరన్ మూతలు, దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 244 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో మ్యాక్ డ్రిల్స్ ఏదైతే ప్రజలకు ముందస్తుగానే ఏదైనా దాడులు జరుగుతూ పాకిస్తాన్ చేస్తే ఏ విధంగా సేఫ్ గా ఉండాలి, ఏ విధంగా సెక్యూర్ ఉండాలి, షెల్టర్ జోన్స్ ఎట్లా ఉండాలి, ఆ విధంగా మ్యాక్ డ్రిల్స్ నిర్వహించినారు అనమాట. పాక్ రేంజర్ల కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి, సాధారణ నివాస ప్రాంతాల లక్ష్యంగా పాక్ కాల్పులు, ఆర్మీ సెలవులను రద్దు చేసిన రక్షణ శాఖ. వాస్తవానికి మరి 15 మంది భారత పౌరులు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి అది చాలా బాధాకరం. ఈనాడు వాళ్ళ ప్రాణాలను భారతదేశ ప్రజలకు భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ముందుకు వెళ్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళి మరి ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. జైన్ ఎస్టేట్ సంస్థ భారీ అక్రమ నిర్మాణం, 40 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఇంత పెద్ద ఇల్లు కట్టేదాకా ఈ అధికారులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు అసలు. అదే ఒక సామాన్యుడి కట్టమన్నారు, ఒక జాగడ పర్మిషన్ లేని దగ్గర ప్రభుత్వ స్థలం కట్టనిస్తారా? ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుంది. పైసల మత్తులో అధికారులు మునిగిపోతున్నారు. తెలియదు అధికారులకు ఏం డ్యూటీ చేస్తున్నారు, మీరు ఏం కమాయి చేస్తున్నారు. ఇదా ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే సెల్లార్లు తీసి ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసి ఇంత పని జరుగుతుంటే మొత్తం చూడనట్టుగా ఉంటున్నట్టు అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేయాలి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి, అధికారులను సస్పెండ్ చేయాలి ఫస్ట్. 1.10 గుంటల ఎకరం 10 గుంటల పార్క్ స్థలంను ఆక్రమించి నిర్మాణాలు, అడ్డదారిలో హెచ్ఎండిఏ రేరా అనుమతులు అన్నట్టు. ఇక చూడరు ఎట్లా అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తారు. అదే ఒక పేదోడు పోతే మాత్రం ఆ తిరిగి ఆ ఇల్లు కట్టకుండానే చచ్చిపోవాలి. వాడు అక్రమ నిర్మాణాన్ని కూల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు. హైకోర్టు ఆదేశాలు ఉన్న కూల్చేందుకు వెనకడుగు వేస్తున్న అధికారులు. హెచ్ఎండిఏకు లేఖ రాసిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, హెచ్ఎండి అనుమతులు రద్దు చేస్తే తక్షణమే భవన నిర్మాణం కూల్చేస్తాం. సో ఇది చూసుకోవాలి. వీళ్ళు కట్టే వరకు ఏం చేస్తున్నారు ఆయన? వాళ్ళ ఆదేశాలు ఇచ్చే వరకు ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు ఇస్తేనే కూలుస్తామంటే వాళ్ళు కట్టే వరకు మీరేం చేసినారు? పైసలు ఉంటే కథం. ఏ పర్మిషన్లను ఇవ్వాలి, దొంగ సంతకాలు పెట్టుకోవాలి, పర్మిషన్లు ఇవ్వాలి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు. దీన్ని మొత్తం డిస్మాంటిల్ చేయాలి. హైడ్రా కూడా దీన్ని అప్పగిస్తాం, మేము కూడా పంపిస్తాం డీటెయిల్స్. దీన్ని ఖచ్చితంగా నీలమట్టం చేయాలి. అట్లయితే ఈనాడు ఖచ్చితంగా హైడ్రా వర్క్ చేస్తుందని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. నెత్తురోడిన కర్రగుట్టలు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్కౌంటర్, 22 మంది మావోయిస్టుల హతం. కర్రగుట్టలపై భద్రతా బలగాల ఆధిపత్యం కొనసాగుతున్న బలగాల మళ్ళా 22 మంది మావోయిస్టులు చనిపోయినారు. సో మావోయిస్టులు గతంలో చేసినటువంటి ఘాతకానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామంటే శాంతి చర్చలు లేవు, ఏ చర్చలు లేవు, జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి మరి ఏ విధంగా స్పందిస్తలేరు సానుకూలంగా కూడా. సో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ సంఘాలు కూడా ముందుకొచ్చి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, మావోయిస్టులతో చర్చలు జరపాలని. గతంలో నక్సలైట్లు ఎంతో మంది అధికారులను చంపడం, పోలీసు వాళ్ళని చంపడం జరిగింది కాబట్టి సో దీనికి ధీటుగా సమాధానం చెప్తున్నాం అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్ తీసుకుంది. మరి మావోయిస్టు అన్న పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోవాలి. ఆపరేషన్ సింధూర్తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం, నేడు సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆసుపత్రుల్లో మందుల నిల్వలు, రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్. ఉద్యోగులు, అధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు. అధికారులతో అత్యవసర సమావేశం ఆదేశించిన సీఎం రేవంత్ గారు అన్నట్టు. అయితే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ
ముందస్తుగా అందరు జాగ్రత్తగా ఉండాలి. సో హాస్పిటల్స్ లో కానీ ట్రీట్మెంట్స్, డాక్టర్స్ లీవ్లలో ఉన్నా కానీ మెడిసిన్స్ కొరత లేకుండా బ్లడ్ బ్యాంక్స్ కి అదేవిధంగా టోటల్ గా అన్ని సిద్ధం చేసుకుని అన్నట్టు మరి మీటింగ్ రివ్యూ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఉగ్రవాదం విషయంలో ప్రపంచ శక్తులు ఏకం కావాలి, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదిముట్టించాల్సిందే, దేశ రక్షణలో ఎవరికి తీసుకోమని నిరూపణ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అన్నట్టు కేసీఆర్ కాక కూడా చెప్తా ఉన్నాడు. వాస్తవం ఇది, ఉగ్రవాదం అంతం కావాలి. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి సంస్థలు, నాయకులు ఉంటారో వాళ్ళది కూడా దుఃఖం బంద్ చేస్తే బాగుంటుంది. గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్. మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్లో రూరల్ టూరిజం ను ప్రమోట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్ అన్నట్టు ఇక టూర్ తీసుకుపోతారంట. వీళ్ళని తెలంగాణ రాష్ట్రంలో చూపించుకొస్తారనమాట. అట్లా ఏమేమి ఉన్నాయి. మరింత కఠినంగా వ్యవహరించాలి, ఉగ్రవాద శిబిరాలను తుదిముట్టించాలి, ఆపరేషన్ సింధును స్వాగతించిన ఓవైసీ అన్నట్టు. ఓవైసీ గారు కూడా ఈనాడు ఏదైతే పహల్గామ్ ఘటనను ఖండిస్తా ఉన్నారు తీవ్రంగా. సో వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది ఓవైసీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులను అంతం చేసేదాకా ఈనాడు నరేంద్ర మోడీ గారు నిద్రపోతలేరు. ఈ ఆలోచనలతో నిద్ర పట్టేటటువంటి ఆస్కారం ఊరుకుంటుంది. ఆషామాషి వ్యవహారం కాదు కదా వారంటే. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. సో దయచేసి అందరు లింక్ ని షేర్ చేయవలసిన కొంత అందరికి సెలవు.